రోజు స్ట్రీట్ పప్పీస్ కి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎలా వండుతారు ఏం వండుతారో చూపించబోతున్నాను. చికెన్ ని వాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, దాని తర్వాత పసుపు వేసి రైస్ అయితే వేసారండి. దాని తర్వాత కొంచెం వాటర్ వేశారు. మా బామ్మర్ది వచ్చి చక్కగా మిక్స్ చేశారు. పూర్తిగా వాటర్ వేసుకుని కుక్ చేస్తున్నారు. రోజు కూడా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇలాగే వండుతారండి. పూర్తిగా భోజనం ప్రిపేర్ అయిపోయిన తర్వాత మా బాబు వచ్చేసి ఇలా డివైడ్ చేస్తారండి. ఎందుకంటే చల్లారుతుందని చెప్పి, వేడిగా ఉంటే తినలేవు కదా. మా మావయ్య వచ్చేసి స్ట్రీట్ పప్పీస్ కి ఫుడ్ అయితే తీసుకెళ్లిపోతున్నారు. నేను వచ్చేసి మా చిన్న తమ్ముడు. వీడిని స్వీట్ గా బుడ్డ పప్పి అని పిలుస్తాను. చాలా ఎలా చేస్తారండి, కానీ మా ప్రిన్స్ బాబు ఏమీ అండు. స్ట్రీట్ పప్పీస్ కి ఈవినింగ్ ఫుడ్ తీసుకొచ్చేసారు. ఆఫ్టర్నూన్ మేము అందరం కలిసి టూనా చేప వీడియో చూసామండి. అంతే, సాయంత్రానికి మా మావయ్య వెళ్లి టూనా చేప తీసుకొచ్చేసారు. నేనే చేస్తానని చెప్పి కూర్చున్నాడు. మా ఇంట్లో వాళ్ళందరూ అంటే మా పిన్ని, మా చెల్లి, నేను, మా తమ్ముడు చాలా ఆతృతగా అయితే చూసామండి. ఈ చేపను కోసే టైంలో మా మావయ్య చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే ఈ చేప చాలా లావుగా అయితే ఉంది. సాయంత్రం నేను మా తమ్ముడు బయట